రాజధాని రైతులకు కేటాయించిన ఫ్లాట్లు మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధానికి భూములిచ్చిన 29,233 మంది రైతులకు 69,421 ఫ్లాట్లు కేటాయించారు. మొత్తం 29 గ్రామాల రైతులకు ఎల్పీఎస్ లేఅవుట్లను 13 జోన్లుగా విభజించి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆయా జోన్లలో వర్షాలకు పెరిగిన మొక్కలను జంగిల్ క్లియర్ చేయించడంతో పాటు ఆ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన స్పీడ్గా జరుగుతుంది. దీనికోసం 23,645 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఏడాదిలోగా డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కానుంది. ఎల్పీఎస్ లేఅవుట్లో ఎలాంటి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది? అభివృద్ధి పనులు ఎలా చేస్తున్నారో మా ప్రతినిధి గాలి బంధిస్తారు. రాజధాని అమరావతిలోని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లోని మౌలిక వసతుల కల్పన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిఆర్డీ అధికారులు ఆయా నిర్మాణ సంస్థలకు జోన్ల వారీగా బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో నిర్మాణ సంస్థలు ఆ రిటర్నబుల్ ఫ్లాట్లోని పూర్తి స్థాయిలోని పనులు స్పీడ్ పెంచాయి. 2014-19లోని ఏపీ రాజధాని అమరావతి కోసం 29 గ్రామాలకు సంబంధించి దాదాపు 30,000 మంది రైతులు దాదాపు 34,000 ఎకరాలను కూడా ఇచ్చిన నేపథ్యంలోని అప్పుడు భూములు ఇచ్చిన రైతుల కోసం పరిహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 29,233 మంది రైతులకు 69,421 ఫ్లాట్లను రిటర్నబుల్ రూపంలో ఇచ్చారు. ఇవి కమర్షియల్ అట్లాగే రెసిడెన్షియల్ రూపంలో ఉన్నాయి. మెట్ట భూమి ఇచ్చిన మెట్ట పంట ఇచ్చిన రైతులకు 1000 రెసిడెన్షియల్ అట్లాగే 250కి సంబంధించి కమర్షియల్ ఫ్లాట్లను రిటర్నబుల్ రూపంలో ఇచ్చారు. ఇంకా జరీబు సంబంధించి 1000 రెసిడెన్షియల్ 1000 గజాలు రెసిడెన్షియల్ అట్లాగే 450 గజాలను కమర్షియల్ రూపంలో ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఓవరాల్గా ఆయా భూములకు సంబంధించి రిటర్నబుల్ రూపంలో కూడా ఫ్లాట్లను సిఆర్డీ అధికారులు కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలోని గత 5 సంవత్సరాలు పూర్తిగా అప్పటి ప్రభుత్వం పట్టించుకోవడంతో రిటర్నబుల్ రూపంలో ఇచ్చిన ఫ్లాట్లు లేఅవుట్లు పెద్ద ఎత్తున చెట్లు రావటం, ఎక్కడ మౌలిక వసతుల కల్పనపై కూడా గత ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి, దాంతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక వసతులను తమ ఫ్లాట్లలో కల్పించాలంటూ కూడా ఇప్పటికే పలువురు రైతులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ ఆధ్వర్యంలో కూడా ఈ రిటర్నబుల్ ఫ్లాట్లు ఏదైతే ఉన్నాయో మొత్తం 69,421 రిటర్నబుల్ ఫ్లాట్లోని మౌలిక వసతులకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తం రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లని మొత్తం 13 జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్కి సంబంధించి ఆయా సంస్థలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పన్నులు కేటాయించిన నేపథ్యంలో మొత్తం రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్లలో దాదాపు 23,000 కోట్లతో కూడా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీ అధికారులు నిర్ణయం తీసుకుని ఇందుకు సంబంధించిన నిధులు కూడా కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎల్పీఎస్ లేఅవుట్లో పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నేను రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్లోని రాయపూడి అట్లాగే తుళ్ళూరుకి సంబంధించిన రైతులు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల ప్రాంతంలో ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులను బిఆర్ఆర్ సంస్థ చేపట్టింది. నేను ప్రస్తుతం ఇప్పుడు ఆయా పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం రైతులకు సంబంధించిన ప్రతి ఫ్లాట్లో కూడా ప్రధానంగా అన్ని మౌలిక వసతుల కల్పనపై కూడా ఫోకస్ పెట్టారు. ప్రతి దాంట్లో కూడా ఎలక్ట్రికల్, దాంతోపాటు డ్రైను, మరోపక్క ఇంటర్నెట్కి సంబంధించిన కేబుల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే రాబోతున్నాయి. అందుకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ప్రతి రిటర్నబుల్ ఫ్లాట్ ఏదైతే ఉందో రైతులకు ఇచ్చిన ప్రతి ఫ్లాట్లో కూడా పూర్తి స్థాయిలోని టంక్ రోడ్లో పాటు దాంతోపాటు కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. రాబోయే సంవత్సరంలో కూడా దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసే దిశ కూడా ఇప్పటికే సిఆర్డీ అధికారులు టార్గెట్ పెట్టారు. ఇక్కడ నేను ఉన్న ప్రదేశంలోని కొన్ని రాళ్ళు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పట్టించుకోపోవడంతో రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలోని వాళ్ళకి సరిహద్దు రాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా కనిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఇప్పటికే సిఆర్డీ ఆధ్వర్యంలోని ఆయా ఫ్లాట్లకు సంబంధించి సరిహద్దు రాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్లో కలర్గా మనకు కనిపించే ఈ సరిహద్దు రాయి రెసిడెన్షియల్ ఫ్లాట్ల కోసం కేటాయించారు. ఇంకా బ్లూ కలర్కి సంబంధించి ప్రధానంగా కమర్షియల్ ఫ్లాట్ల కోసం సరిహద్దు రాళ్ళుగా ఉపయోగించిన పరిస్థితి కనపడుతుంది.
జరుగుతుంది. ఇప్పుడు ఈ సరిహద్దు రాళ్లకు సంబంధించి కూడా వేసే ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. మరోపక్క ఈ ఫ్లాట్లోని భారీ ఎత్తున చెట్లు మొలిచిన నేపథ్యంలో చెట్లన్నీ కూడా తొలగించి అక్కడ భూమి చదును కార్యక్రమం, దాంతోపాటు మౌలిక వసతులు ప్రధానంగా రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్, డ్రైన్లు, దాంతోపాటు ఎలక్ట్రికల్ వైర్స్, ఇంటర్నెట్ కేబుల్స్, దానికి సంబంధించి వర్క్స్ మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆ పనులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు భారీ ఎత్తున ప్రొక్లైన్లన్నీ కూడా ఈ పనులకు సంబంధించి కూడా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం అవన్నీ కూడా రోడ్లకు సంబంధించి, దాంతోపాటు ఆయా ఫ్లాట్లకు సంబంధించిన చెట్లు తొలగింపు, దాంతోపాటు ఈ ఫ్లాట్లకు సంబంధించిన చదును ప్రక్రియ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా రైతులు ఇచ్చిన ఏదైతే ఉందో రాజధాని కోసం రైతులు ఇచ్చిన ఫ్లాట్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పన జరుగుతుంది, అవన్నీ ఎలా ఉండబోతున్నాయి, దాంతోపాటు ప్రతి ఫ్లాట్కి సంబంధించి రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా వస్తుంది, ఏదైతే ఉందో మోడర్న్ టెక్నాలజీతోనే మౌలిక వసతులు కల్పిస్తున్నాం అనేది కూడా సిఆర్డీఏ చెప్తున్న నేపథ్యంలో అవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు బిఎస్ఆర్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫ్లాట్లు నేను ఉన్న జోన్ 5 సెక్టార్ డీకి సంబంధించి మాత్రం ఆ ప్రదేశంలో ఉన్నాను. ఇక్కడ ఎలాంటి ఫ్లాట్లు వస్తున్నాయి, వాటికి సంబంధించిన రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంటుందో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం జోన్ 5లోని జోన్ 5D బ్లాక్ 1 దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఇందులోని చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న రాయపూడి, దాంతోపాటు తుళ్ళూరుకు సంబంధించిన రైతులు రిటర్నబుల్ ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి ప్రధానంగా E3, E4, E5, E6 కనెక్ట్, E7 మొత్తం ఈ 5 రోడ్లకు సంబంధించి E3 నుంచి E7 వరకు రోడ్లు కనెక్టివ్ నుంచి కూడా ఇవి కనెక్ట్ అవుతున్నాయి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 ఇందుకు సంబంధించిన రోడ్లు, దానికి సంబంధించిన కూడా మనకి ఒకసారి ఇక్కడ ఉన్న ఇంజనీర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవి ఎలా కనెక్ట్ ఉన్నాయో చూపిస్తారు. ఒకసారి ఈ సెక్టార్ ఏదైతే ఉందో బ్లాక్ డీకి సంబంధించిన సెక్టార్లోని రోడ్స్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు బ్లాక్ డీలో నాలుగు టైపుల రోడ్లు ఉన్నాయండి. ఒకటి 80 అడుగులది ఏ టైప్ రోడ్ అండి, బి టైప్ వచ్చేసి 52 అడుగుల రోడ్డు, సి టైప్ వచ్చేసి 50 అడుగుల రోడ్డు, డి టైప్ వచ్చేసి 40 అడుగుల రోడ్డు. మన ఏ సిరీస్ రోడ్డు అయితే ఏదైతే ఉందో మెయిన్ ట్రంక్ రోడ్ కలుస్తుంది. ఆ తర్వాత ఈ చిన్న ఈ ఫ్లాట్లన్నిటికి కలిపి సి రోడ్డు, బి రోడ్డు అన్నీ కనెక్టింగ్ అయ్యి ఈ ఏ రోడ్డు కనెక్ట్ అయ్యి ఏ రోడ్ నుంచి మనకి ట్రంక్ రోడ్డుకి వెళ్తుందండి. మొత్తం దీంట్లోనే మనకి పవర్ కేబుల్స్, ఐసీటీ, నెక్స్ట్ ఏమో స్ట్రామ్ డ్రైన్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఒక్కొక్క రోడ్డు ఫ్లాట్కి ఎంతవరకు సైజెస్లో వస్తాయి మనకి ఇప్పుడు ఏదైతే మనం నిలబడ్డామో ఇది 80 అడుగుల రోడ్డు అండి. ఇది నెక్స్ట్ ఆ పక్కది వచ్చేసి 52 అడుగుల రోడ్డు అండి. ఆ తర్వాత వచ్చేసేమో ఆ పక్క ఉన్నదండి మనకు వచ్చేసేమో 40 అడుగుల రోడ్లు అండి. మొత్తం 4 రకాల రోడ్లు ఉన్నాయండి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఉన్నటువంటి రోడ్డు వచ్చేసరికి RP88 రోడ్ అండి. ఈ రోడ్డుకి రెండు వైపులా రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేవి వస్తాయి. రెసిడెన్షియల్ ప్లాట్కి సంబంధించినవి ప్రతి ప్లాట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్ అనేది వెళ్ళి సీడాక్సిస్ రోడ్డు E3కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే మనము నార్త్ ఫేసింగ్ వెళ్ళిపోతే మన E4 రోడ్డుకి కనెక్టివిటీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమర్షియల్ ప్లాట్, ఇవన్నీ మనం చూసినవన్నీ కమర్షియల్ ప్లాట్స్ అండి. ఈ కమర్షియల్ ప్లాట్స్కి సంబంధించి బి టైపు, సి టైపు, డి టైప్ ఆఫ్ రోడ్స్ అనేవి ఉంటాయి. ఈ బి టైపు, సి టైపు, డి టైప్ ఆఫ్ రోడ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ రోడ్స్ కనెక్ట్ అయిపోయి మన నార్త్ ఫేసింగ్ రోడ్స్కి N13కి N14కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఫ్లాట్ ఏదైతే ఉందో రైతులకు ఇచ్చే ప్రతి ఫ్లాట్కి సంబంధించి ఎన్ని రోడ్స్ కనెక్టివిటీ ఉంటుంది? మనకి రైతులకు ఇచ్చేటటువంటి ప్లాట్స్కి 4 రోడ్స్ కనెక్టివిటీ అనేవి అయితే ఉంటుందండి. ఏ టైప్ ఆఫ్ రోడ్ వచ్చేసరికి 25 మీటర్స్, బి టైప్ ఆఫ్ రోడ్ వచ్చేసరికి 17.5, సి టైప్ ఆఫ్ రోడ్ 15 మీటర్స్, డి టైప్ ఆఫ్ రోడ్ 12 మీటర్స్ రోడ్స్ అనేవి కనెక్టివిటీ అవుతూ ఉంటాయి. అవి డిపెండింగ్ అపాన్ మన ప్లాట్స్ని బేస్ చేసుకుని ఆ రోడ్స్ అనేవి ఉంటాయండి. అంటే కమర్షియల్ అట్లాగే రెసిడెన్షియల్కి సంబంధించిన రోడ్స్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా, అవి ఎలా ఉంటాయి? డిఫరెన్స్ అయితే ఏం లేదండి. మన రోడ్డు వీటిని బేస్ చేసుకుని అయితే ఉంటాయి. మెయిన్ క్రౌడ్ ఉండేదాన్ని బట్టి మనం ఈ రోడ్స్ అనేవి ఇవి ఉంటాయి అనమాట. ఏ టైప్ ఆఫ్ రోడ్ అనేది, బి టైప్ ఆఫ్ రోడ్స్ అనేవి.
అయితే రోడ్స్కి సంబంధించి పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క మొత్తం ఫ్లాట్లోని నిర్మిస్తున్న మౌలిక వసతులన్నీ కూడా అండర్ గ్రౌండ్గా నిర్మిస్తున్నారు. అవి ఎలా ఉండబోతున్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నేను ఈ ఫ్లాట్లకు సంబంధించిన ప్రదేశంలో ఉన్నాను. ప్రస్తుతం ఈ అండర్ గ్రౌండ్గా నిర్మిస్తున్న కేబుల్స్ ఎలా ఉన్నాయి, వాటి కనెక్టివిటీ ఎలా వస్తుంది, దాంతోపాటు మొత్తం అండర్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలాగా సాల్వ్ చేస్తారు, దానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు ఇప్పుడు ప్రస్తుతం వివరించారు. మనతో పాటు నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించి అండర్ గ్రౌండ్లో కేబుల్కి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి ఇది కూడా నేను ఇక్కడ ఉన్న డయాగ్రామ్ వీళ్ళ దగ్గర ఉన్న ఒక ప్లాన్తో పాటు మరోపక్క ఈ ప్లాన్తో పాటు మరోపక్క లోపల వర్క్స్కి సంబంధించి ఎలా ఉండేది కూడా చూపించే ప్రయత్నం చేసి ఎలా ఉండబోతుంది. ఇది వచ్చి మనం ఏదైతే ఇప్పుడు నిలబడడం అనేది అది 20 మీటర్ల రోడ్ అండి. ఇది వచ్చి మనకి పవర్ అండ్ ఐసెటీ కేబుల్స్ వస్తాయి. పక్కది వచ్చేమో మనకి స్ట్రామ్ వాటర్ డ్రైన్ అండి. ఇది వచ్చి మనకి రైట్ క్యారేజ్ వే, కుడి పక్కది, ఇదేమో ఎడం పక్క రోడ్డు. సేమ్ ఈ పక్క కూడా సేమ్, ఈ పక్క స్ట్రామ్ వస్తుంది మీకు. అదే ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చి మనకి మాన్యువల్ ఛాంబర్స్ అండి. నెక్స్ట్ ఏమో ఇక్కడేమో మనకి ఎంఎఫ్ జోన్ వస్తుంది రోడ్డు పక్కనే. ఆ తర్వాత ఏమో సైకిల్ ట్రాక్ వస్తుందండి. తర్వాత ఏమో సైడ్ వాక్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఇలాగే వస్తుందండి. ఇది ఒక ప్రొఫైల్, మొత్తం రోడ్ ప్రొఫైల్ అనేది ఇది. ఈ ఒక రోడ్ కేబుల్ ఇక్కడ వస్తుందండి మనకి. ఈ కింద డ్రైన్ పక్కనే కేబుల్ వస్తుందండి. దీంట్లో పవర్ ప్లస్ ఇంటర్నెట్ కేబుల్ కూడా అన్నీ కలిపి ఇందులోనే ఉంటాయండి. మళ్ళీ సెంటర్లో కూడా మనకు ఉంది. ఇది వచ్చేమో వాటర్ సప్లై లైను, ఇది వచ్చేమో మనకి రీయూజ్ లైను, వేస్ట్ వాటర్ లైను, ఇదేమో రీయూజ్ లైన్ అండి. మొత్తం ఇదైతే ఏదైతే ఉందో ఈ గ్యాస్ లైన్ అండి. ఇది ఒక ఎల్లో కలర్ మార్క్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ లైన్ అండి. ఇది మనకి ఇదేమో స్ట్రామ్ వాటర్ డ్రైన్ అంటారు దీన్నేమో పవర్ అండ్ ఐసెటీ అండి. ఈ టైప్స్ ఆఫ్ యూటిలిటీస్ మన దగ్గర ఉన్నాయండి. మొత్తము అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్లోని వచ్చే యూటిలిటీస్ ఏమేమి ఉంటాయంటే ఒకటండి స్ట్రామ్ వాటర్ డ్రైను, నెక్స్ట్ ఏమో రీయూజ్ లైను, సివర్ లైను, నెక్స్ట్ ఏమో గ్యాస్ లైను, నెక్స్ట్ ఏమో రీయూజ్ వాటర్ లైను, వేస్ట్ వాటర్ లైను, తర్వాత లాస్ట్గా వచ్చేది మనకి ఇది ఎలక్ట్రికల్ కేబుల్. ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ మొత్తం అన్నీ మీకు అండర్ గ్రౌండే. ఏది కూడా మీకు పైన కనపడదు, అంతా అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి ఏదైతే యూటిలిటీస్ ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రకారం చూస్తే కనుక మనకి మొత్తం ఓవరాల్గా అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉపయోగించే కేబుల్స్ కావచ్చు, దాంతోపాటు గ్యాస్ ఏదైతే ఉందో ప్రతి ఫ్లాట్కి వచ్చే గ్యాస్కి సంబంధించి ఏదైతే ఉందో ఇంట్లోని యూజ్ చేసుకునే గ్యాస్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ డిజైన్లో చూసాము. అయితే ఇప్పుడు రియాలిటీగా వర్క్స్ జరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఫీల్డ్లో వర్క్స్ జరుగుతున్న నేపథ్యంలోని అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయించే ప్రయత్నం చేస్తాను. అవి వెళ్ళినా కూడా మనకి ప్రస్తుతం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతం నేను కొంచెం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఆ వర్క్స్కి సంబంధించి పూర్తి స్థాయిలోని నిర్మాణ పనులు ఫోకస్ చేద్దాము. ఒకసారి ఈ కేబుల్స్ ఎలా ఉంటాయి, దీని వర్క్స్ ఒకసారి చెప్పండి. ఇది వచ్చి మనకి పవర్ అండ్ ఐసీటీ అండి. కింద వచ్చేయని 33 kV కేబుల్స్ వస్తాయి. పైన వచ్చేదేమో మనకి ఇంటర్నెట్ సంబంధించిన కేబుల్స్. దీని కనెక్టివిటీ అనేది ఇలా కంటిన్యూ అవుద్ది. మధ్యలో మనం ఛాంబర్స్ పెట్టుకుని, ఇది ఎందుకంటే ఫర్దర్లీ ఇన్ ఫ్యూచర్ ఏదన్నా మనకి మెయింటెనెన్స్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఇందులో నుంచి దిగి మెయింటెనెన్స్ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు నుంచి ఇటు కనెక్టివిటీ ఉంటుందండి. మొత్తం ఇటు కానీ మొత్తం అన్ని ప్లాట్కి ఇటువైపు ప్లాట్లకి ఇటువైపు ఫ్లాట్లకి మొత్తం ఇందులో నుంచే కనెక్టివిటీ ఉంటుంది మొత్తం. అలాగే పక్కన ఉన్నది మనకి మనకి డ్రైన్ వాటర్. ఈ డ్రైన్ వాటర్ని మనం రీయూజ్కి కూడా వాడుకుంటాం. ప్లాంట్కి పంపించుకుని మనం వాడుకుని వేస్ట్ వాటర్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి అటు మన కాలువ ఒకటి ఉంది, దాని కనెక్టింగ్లో బయటికి వెళ్ళిపోతుంది. ఏదంటే వేస్ట్ వాటర్ ఉందో మొత్తం అంతా బయటికి వెళ్ళిపోతుందండి. అంటే మొత్తం అక్కడ మనకి 4 కేబుల్స్ కనబడుతున్నాయి. మనం విజువల్స్లో కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఆ కేబుల్స్ దేనికోసం పనిచేస్తాయి అనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అవి కూడా ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా మనం ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 కేబుల్స్ మనకి కనబడుతున్నాయి. ఇందులోని ఒకటి పెద్ద ఉన్నవి 3 అవుతాయి కనుక మిగతావి ఒకటి చిన్న కేబుల్ కనబడుతున్న నేపథ్యంలో అవి దేనికి ఉపయోగిస్తున్నారు అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ కింద ఉన్నాయి పెద్దవన్నీ మనకి 33 కేబుల్స్ అండి. 33 kV అని ప్లాట్లకు అండి. పైన ఏదైతే చిన్న కేబుల్ ఉందో ఆరెంజ్ కలర్, అది ఇంటర్నెట్ కేబుల్ అండి. ఇంటర్నెట్ కేబుల్ అంటే ఈ ప్రస్తుతం అండర్ గ్రౌండ్లోని 33 kVతో పాటు 300 లాంటి హెవీ కేబుల్స్ కూడా యూజ్ చేస్తున్నాయండి. 300 కేబుల్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంటర్నెట్ కేబుల్ కూడా మీకు అండర్ గ్రౌండే ఉంది ఇక్కడ. ఓకే, ఇది కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన ఛాంబర్ అండి. ఇది దీని పర్పస్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనకి ఎక్కడైనా ఎక్కడైనా ప్లాట్లో ఏదైనా సమస్య పవర్ సంబంధించింది
అక్కడ దీన్ని ఓపెన్ చేసుకుని ఇందులోకి వెళ్ళి దీన్ని ఒక రెక్టిఫై చేయడానికి మనం ఇది ఒక ఛాంబర్ అని క్రియేట్ చేసుకున్నాం. ఇది ప్రతి జంక్షన్ దగ్గర ఉంటుందండి మనకి. దానికోసం అండి పవర్కి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా మెయింటైన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ ఛాంబర్ ఉంటుంది, పవర్ ఛాంబర్ అండి ఇది. ఇంకా గ్యాస్ పైప్స్, గ్యాస్కి సంబంధించి ఇంకా గ్యాస్ వర్క్స్ ఇంకా మనకి అక్కడ వస్తాయి, రోడ్ సెంటర్లో వస్తాయండి. అది ఇంకా డెప్త్కి వెళ్ళాలి మనం. అది ఇంకా స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు గ్యాస్ వర్క్స్ అనేది. ఈ ఓన్లీ జస్ట్ మనం ఓన్లీ పవరు, ఈ స్ట్రోమ్ వాటరు, వేస్టేజ్ వాటర్ వరకే ఇప్పుడు స్టార్ట్ చేసాం. అతి త్వరలో అవి కూడా ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తామండి. ఇది పరిస్థితి. ఎల్పిఎస్ ఏదైతే ఉందో రిటర్నబుల్ ఫ్లాట్లు రైతులకు ఇచ్చిన జరుగుతున్న పనులకు సంబంధించిన వసతులు ప్రధానంగా ఇందులో అన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీతోని అన్ని అండర్ గ్రౌండ్లో నిర్మిస్తున్నట్లుగా ఇక్కడ నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ కావచ్చు, దాంతోపాటు ఇంటర్నెట్, దాంతోపాటు గ్యాస్, డ్రైను, దాంతోపాటు డ్రైన్ వాటర్ నుంచే దాన్ని డ్రింకింగ్ వాటర్గా మలచటం, మరోపక్క ఎలక్ట్రికల్కి సంబంధించిన పోల్స్కి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా సరే వాటిని రిపేర్ చేసుకునే దిశగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ప్రతి ఫ్లాట్కి సంబంధించి ట్రంక్ రోడ్లు కావచ్చు, దాని కనెక్టివిటీ రోడ్లు ఎలా ఉన్నాయో దానిపై కూడా పూర్తి స్థాయిలోని వసతుల కల్పనపై కూడా ప్రస్తుతం అధికారులు ఫోకస్ పెట్టారు. వాటి పనులు చాలా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎల్పిఎస్ లేఅవుట్లో జరుగుతున్న నిర్మాణ పనులు, దానికి సంబంధించిన మౌలిక వసతుల పనులకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, C24/7 అమరావతి.